హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లాస్యా వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. ప్రెషర్ కుక్కర్లో కాకుండా సింపుల్గా టేస్టీగా తక్కువ మసాలాలతో ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. దానికోసం ముందుగా 1/2 కిలో మటన్ తీసుకొని నీట్గా 2 సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిని చిలుకలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఒక పెద్ద టమాటాని సన్నగా తరిగేసి పెట్టుకోవాలండి. ఇది కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడైనా సరే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడే చికెన్ కానీ మటన్ కానీ స్వీట్నెస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాతకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లోదైతేనే ఫ్రెష్గా చికెన్ కానీ మటన్ కానీ టేస్టీగా ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాతకి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగిపెట్టి ఉన్న మటన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో మటన్ని తీసుకున్నాను. ఈ మటన్ ముక్కలకి మొత్తానికి ఈ మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాతకి ఒకసారి ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాతకి ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ ఇలా కొంచెం పైనకి వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 చెంచాలన్నర కారం అలాగే 1 చెంచాన్నర ఉప్పు వేసుకోవాలి. మీ కారం ఘాటును బట్టి మీకు తగినంత సాల్ట్ అండ్ కారం కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. వీటన్నిటిని కూడా ఈ ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాతకి ఓపెన్ చేసి చూసి ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వాటర్ పోసుకుంటున్నాను. అంటే మీకు తెలియాలంటే ఇక్కడ ముక్కలు ముడికే వరకు కూడా వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 20 మినిట్స్ అయితే ఉడికించుకోండి. 20 మినిట్స్ తర్వాతకి ఒకసారి ఓపెన్ చేసి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ముక్క ఉడికిందా లేదా అని ఒకసారి ఇలా ఒక స్పూన్లోకి ఒక ముక్క తీసుకొని ఒక చెంచాతోటి ఇలా అంటే మనకి ముక్క వెంటనే తురిగిందనుకోండి, ముక్క ఉడికిపోయినట్టు. ఇంకా చూడండి, ఇక్కడ ముక్క ఉడకలేదు. ఇంకొక 10 మినిట్స్ టైం పడుతుంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాతకు ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అయితే మటన్ పూర్తిగా ఉడికిపోయిందండి. మీకు తెలియడం కోసం ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి. ఒక పీస్ తీసుకొని ఇలా అంటే ఇలా తునిగిపోయింది అనుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా తరిగి వేసుకోవాలి. అంతేనండి, మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నాకు మటన్ కర్రీ చేయడం కోసం 50 మినిట్స్ టైం అయితే పట్టిందండి. నేను ఇక్కడ సిమ్లో చేశాను కాబట్టి, కుక్కర్లో కాకుండా నార్మల్గా చేశాను కాబట్టి. కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా సరే వెంటనే మీ వరకు వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.